మన దేశంలో గంగా నదికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. గంగను దర్శించడం వల్లనే ఎన్నో పాపాలు తొలగిపోతాయి. అటువంటి పవిత్రమైన గంగాతీరంలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఒక ప్రదేశాన్ని తీసుకొని అక్కడ 7 ప్రాకారాలతో కూడిన ఒక పెద్ద విష్ణు దేవాలయాన్ని నిర్మిస్తే ఎంత పుణ్యం వస్తుందో మీరే ఊహించండి. ఆ విష్ణు దేవాలయం మధ్యలో ఉన్న మహావిష్ణువు పాదాలకు గంగానది ప్రవాహం వచ్చి తాకితే ఎంత పుణ్యం వస్తుందో ఊహించడం మనకు సాధ్యం కాదు. ఇటువంటి 7 ప్రాకారాలతో కూడిన శ్రేష్టమైన విష్ణు దేవాలయాన్ని ఒక శ్రేష్ఠ బ్రాహ్మణుడికి సంపూర్ణంగా దానం చేస్తే దానివలన లభించే పుణ్యాన్ని వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. సాక్షాత్తు మోక్షమే అతనికి లభిస్తుంది. ఇంత పుణ్యాన్ని కేవలం రామ అనే ఒక్క అక్షరాన్ని రాయడం ద్వారా మనం పొందవచ్చు. రామ అనే ఒక్క అక్షరాన్ని రాయడం వలన ఇటువంటి పుణ్యం లభిస్తుందని పెద్దలు గ్రంథాలలో తెలిపారు. జీవితాన్నే పవిత్రం చేసే రామకోటి రాయడంలో పాల్గొనడానికి ఇప్పుడు సువర్ణయుగం వచ్చింది. ఇటువంటి రామనవమి ఉత్సవాలు ప్రతిరోజూ మన ఇంట్లో జరగాలి. ఏ ఇంట్లో రామ అనే 2 అక్షరాల చింతన జరుగుతుందో ఆ ఇంట్లో అన్ని దేవతలు స్వర్గం నుండి వచ్చి నివసిస్తారు. ఆ ఒక్క ఇంటి వలన మొత్తం నగరమే పవిత్రమవుతుంది. అది క్షేత్రంగా మారుతుంది. రామనామం మధ్యలో శ్రీరాముడు నివసిస్తున్నాడు. ఎవరు రామకోటిని రాస్తారో వారికి రామనామంలో ఉండి సులభంగా వరాలను ప్రసాదిస్తారు. ఇన్ని మహిమలున్న రామనామ లేఖనంలో వెంటనే పాల్గొనండి. ఇటువంటి పవిత్ర సమయం మళ్లీ లభించదు. రామకోటి లేఖనం ఇప్పుడు సరికొత్తగా ఉంది. చాలా విశిష్టమైనది. ఇది ఒక కొత్త ప్రణాళిక. ఈ రామకోటిలో మీరు కూడా పాల్గొనండి. దానికి 886193526 అనే నంబర్కు ఒకసారి వాట్సాప్ మెసేజ్ పంపండి.